మద్యపానం, ధూమపానం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం, ఈ మూడు ఆరోగ్యానికి హానికరమే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేను ఇందాక నుంచి నిన్న అక్కడి నుంచి పిలుస్తున్నాను. అరే ఆడా మగ కూడా అర్థం కావట్లేదు. అరే ఏముందా కొరియన్ సిరీస్లో? ఏమన్నావు? కొరియన్ సిరీస్లో ఏముందా? అదే కదా నువ్వు అడిగావు. నీకు ఇవాళ చెప్తాను, విను. మాకు లైఫ్లో బయట దొరకని ప్రేమని మేము ఇందులో వెతుక్కుంటాం. మా లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. మేము కోరుకున్నట్టు కావాల్సినట్టు మాకు ప్రేమ దొరకదు. కానీ ఇక్కడ మమ్మల్ని ఒక అబ్బాయి ఎలా ప్రేమించాలని మేము అనుకుంటామో అలానే ఉంటుంది. కొన్నిసార్లు మా లైఫ్లో కూడా ఇలాంటి కొరియన్ డ్రామా ఉండుంటే బాగుండు, ఇలాంటి లవ్ స్టోరీ ఉండుంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? అంతెందుకు, నిన్ను కూడా ఈ కొరియన్ సిరీస్లో హీరోలా మార్చేసుకుంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? అది కొరియన్ లవ్ స్టోరీస్కి మా మీద ఉన్న ఇంపాక్ట్. అలాంటి కొరియన్ లవ్ స్టోరీస్లో ఏముందంటావా? అసలు వాటి గురించి అర్థం కాని ఇలాంటి యదవలతో డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఛే! రాత్రి నువ్వు ఎంత శశి, ఏమైంది అలా చూస్తున్నావు? ఇది నువ్వేనా? నేనేగా. ఎందుకు అలా అడుగుతున్నావు? నీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వేరియేషన్సా? ఏంటవి? మార్నింగ్ పూజ చేసి ఇంత అమాయకంగా ఉండడం, నైట్ అయితే కే డ్రామాలు చూసి నా మీద అరవటం. సారీ. ఎందుకు? అంటే నిన్న రాత్రి ఏదో ఇమోషనల్ ఫీల్ అయి నీ మీద అరిచేశాను. ఇబ్బంది పెట్టాలని కాదు. సారీ. ఇబ్బంది ఏం లేదు. నీకో నిజం చెప్పనా? నువ్వు ఇలా అమాయకంగా ఉండే కంటే రాత్రి నా మీద కోప్పడి తిట్టినందుకే నాకు పిచ్చగా నచ్చేసావు. శశి, నిన్నొకటి అడగనా? నన్ను ఒకసారి తిట్టవా? సరేంగ్యం. ఎత్తవా? అబ్బాయి అంటే ఇష్టమని మాకు చెప్పావు, మరి ఆ అబ్బాయికి చెప్పావమ్మా? ఇన్ని రోజులంటే మీ నాన్నకి నాకు మీ ఇష్టమని చెప్పేశావు, కానీ ఇది అలా కాదమ్మా. తనంటే ఇష్టమని తనకు కూడా చెప్పాలి కదా. మాకు నచ్చితే సరిపోదు. హాయ్, ఏంటంటే మంచి సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, కనిపించట్లేదా? పోయి ఇక్కడ నుంచి. యాక్చువల్లీ నాకే కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, వస్తా. అబ్బాయి చాలా మంచోడమ్మా, చెప్పేసి. హలో అభి,
మా ఇంటి వెనక వీధికి రా. ఎందుకు ఏమైంది? నువ్వు ముందు రా చెప్తాను. ఎక్కడున్నావు? నేను వచ్చేసా. ఆ పక్కన ఒక కారు ఉంది కదా. ఉంది. ఆ ఎదురు బిల్డింగేనా? కాదు, ఆ కారులోకి రా. కార్లో ఉన్నావా? ఈ కారు ఎవరిది? మీ నాందా? మీ నాన్న దగ్గర కారు ఉందని చెప్పలేదు. లేదు కాబట్టి చెప్పలేదు. నా ఫ్రెండ్ చిత్రాది. నేనే తీసుకురమ్మన్నా. ఓ, ఎందుకు? ఏమో, నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనిపించింది. ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు ఉంటున్నారు, మనకు మాట్లాడుకోవడం అవ్వట్లేదు. కనిపించావు కానీ చాలా డేంజర్ నువ్వు. సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడాలా? అయినా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు కదా, కొంచెంసేపు కామ్గా ఉండు. ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ పీస్ అండ్ క్వైట్ మూమెంట్. ఏంటి అలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? చూడకూడదని కాదు, ఇంత క్లోజ్గా కూర్చొని ఎప్పుడు చూడలేదు కదా, అందుకని కొంచెం. అవునా? నువ్వు మాత్రం రోజు నా వెంటపడి నన్ను ఇలాగే చూసేవాడు కదా. అవును, నేను నిన్ను చూస్తున్నప్పుడు నీకు ఎలా ఉండేదో తెలియదు, కానీ నువ్వు చూస్తుంటే ఏదోలా ఉంది, కానీ చాలా బాగుంది. సరే అయితే కంటిన్యూ చేస్తా. అన్నీ చెప్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఆ ఒక్క మాట మాత్రం చెప్పట్లేదు. ఏంటది? అదే సారంగ్యం. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు కూడా చెప్పట్లేదు. కనీసం నేను నీకు నచ్చానా? ముందు మా నాన్నని చెప్పని, అప్పుడు నేను చెప్తాను. సరే, ఇంటికి వెళ్దాం పద. హా? అదేంటి, ఇప్పుడే కదా వచ్చాం, కొంతసేపు ఉందాం. వద్దు, వెళ్దాం పద. ఎందుకు? మళ్ళీ లేట్ అయితే మీ నాన్నగారు తిడతారు. అరే, అభి, ఫుడ్ తింటావా? వద్దు. పోనీ టీ తాగుతావా? వద్దు. పోనీ మందు ఏమైనా తాగుతావా? అంటే నువ్వు అలా నాతో మాట్లాడకుండా కోపంగా కూర్చుంటే నాకేదోలా ఉంది. నాకు అలాగే ఉంది శశి. నీకు నేనంటే అసలు ఇష్టం ఉందో లేదో చెప్పకుండా ఇలా ఉంటుంటే ఏదో పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంది. నీకోసం నేను అన్నీ వదిలేసుకొని వచ్చా కదా, నువ్వు నా కోసం ఏం చేసావు?
మరీ ఎక్కువ సీరియస్ అయిపోయావా? నోటి దూల. ఇప్పుడు వాళ్ళ డాడీతో నేను తిట్టానని చెప్తే నన్ను బ్యాగులు తీసుకొని బయటికి అప్పుడు తెలుస్తారా నీకు? ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నావు కదరా. ఈ నోరు అసలు అదుపులో ఉండదే. ఇంకేముంది, కాళ్ళ మీద పడి బతికినట్టు. శారీ ఎందుకు కట్టుకున్నావు శశి? నీకోసం ఏమైనా చేయాలనిపించింది. అంటే మొన్న నువ్వే అన్నావు కదా, నీ డ్రీమ్ గర్ల్ని శారీలో చూడాలని నీకు డ్రీమ్ వస్తూ ఉంటుందని. అందుకే. ఏ బాలేదా? బాలేదానా? అసలు ఎలా ఉన్నావో తెలుసా శారీలో? నా దగ్గరే కనుక బడ్జెట్ ఉండుంటే తమన్ని డిఎస్పీని తీసుకొచ్చి ఒక మంచి సాంగ్ కొట్టించేవాడిని ఈ సిచ్యువేషన్కి. అలా ఉంది. మీ అమ్మతో మాట్లాడేసి. దేని గురించి? మన పెళ్లి గురించి. పెళ్లిలో బ్లాక్ శారీ కట్టుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడుగు. పెళ్ళిలో ఎవరైనా బ్లాక్ శారీ కట్టుకుంటారా? నేనైతే మంచిగా గోల్డ్ శారీ కట్టుకొని పెద్ద పూల జడ వేసుకొని నీ పక్కన కూర్చుంటే నా మెడలో తాళి కట్టి ఎవరు చూడకుండా నా మెడ గిల్లి. నా డ్రీమ్ కంటే నీ డ్రీమే బాగుంది. కంటిన్యూ. థ్యాంక్ యూ. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? అలా ఏం లేదురా, ఈ మధ్య శశి నాకు తెగ నచ్చేస్తుంది. నా కోసం ఫస్ట్ టైం చీర కట్టుకుంది తెలుసా? మరి ఇంకేంట్రా, ముహూర్తాలు ఎట్టించామంటావా? మాట్లాడవేంట్రా, చెప్పు. అదంత ఈజీ కూడా కాదు. తనకు నేను అసలు ఇష్టం ఉందో లేదో కూడా చెప్పలేదురా. చెప్పడానికి ఏముందిరా, క్లియర్గా తెలుస్తుందిగా నువ్వంటే ఇష్టమని. మనకు తెలిస్తే సరిపోదురా, తను చెప్పాలి. అప్పుడే మనకు కూడా వాల్యూ. సర్లే, ఏదైతేనే నేను శశి ఇంట్లో ఉంటూ తను చూసుకుంటూ తనతో తిట్టించుకుంటూ చాలా బాగుంది. ఏంటి నేను తిట్టిందా? తిట్టించుకొని నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా ఎదవా? రే, తిట్టడం అంటే తిట్టడం కాదురా, తిట్టింది. నీకు పిచ్చి కాదురా, పిచ్చి. నీకు అర్థం కాదులేరా. ఒరే, నువ్వు ఆ అమ్మాయిని మందు తాగుతావా అని అడిగినప్పుడు కూడా నేను తిట్టలేదు. మందేసి అలవాటు ఉందండి. ఆ అమ్మాయి వెనక నువ్వు చిల్లరదలా తిరుగుతున్నప్పుడు కూడా నేను తిట్టలేదు. ఇన్ని చేసినా తిట్టను అమ్మాయి. ఇప్పుడు నిన్ను తిట్టిందంటే నువ్వు ఏదో ఎద పని చేసి ఉంటావు. అదేంటో చెప్పు. కమాన్ టెల్ మీ.
అరే ఏముందా కొరియన్ సిరీస్లో? ఏమన్నావు? కొరియన్ సిరీస్లో ఏముందా? అదెక్కడ నువ్వు అడిగావు? నీకు ఇవాళ చెప్తాను, విను. మాకు లైఫ్లో బయట దొరకని ప్రేమని మేము ఇందులో వెతుక్కుంటాం. మా లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. మేము కోరుకున్నట్టు కావాల్సినట్టు మాకు ప్రేమ దొరకదు. కానీ ఇక్కడ మమ్మల్ని ఒక అబ్బాయి ఎలా ప్రేమించాలని మేము అనుకుంటామో అలానే ఉంటుంది. అలాంటి కొరియన్ లవ్ స్టోరీస్లో ఏముందంటావా? అసలు వాటి గురించి అర్థం కాని ఇలాంటి ఎదవలతో డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఛే! ఏంటి ఆ నూడిల్స్ ఆ మోమోస్ గర్ల్ కోసం నిన్ను తిట్టిందా? మరి అలా బాబు ఏం చేస్తున్నాడు రా? అలా బాబు కూడా నన్నే తిడుతున్నాడు రా. ఏం తింటే అల్లుడిని పట్టుకుని తిడుతున్నాడా? రే, ఆ, నా పెగ్ ఎప్పుడైనా నేను కలుపుకున్నానంటరా? లేదు, నేను కలిపాను. అలాంటిది నేను కల్పించిన పెగ్ దాగి నన్నే తిడుతున్నాడు రా. దిస్ ఈజ్ వెరీ బిగ్ ఇష్యూ. ఆ. ఐ విల్ క్లీన్ ఇట్. కడిగేస్తానంటున్నానా? నువ్వు దా చెప్తాను. రే కానీ శశి మాత్రం భలే తిట్టిందిరా. రే ఎవడీడు? నా ఫ్రెండ్ అంకల్. నీ సొంత ఇల్లు అనుకుంటున్నావా? ఎవరిని పడితే వాడిని తీసుకురావడానికి? బైక్ కేస్ కోసం వచ్చాడు అంకుల్. కూర్చో. నమస్కారం అంకుల్. నీ పేరేంటి? పాపం ప్రవీణ్ అంకుల్. పాపం ఏంటి? అంటే నన్ను ఎవరైనా తిట్టినా కొట్టినా వాళ్ళకి పాపం తగులుతుంది, అందుకే ఆ పేరు పెట్టారు అంకుల్. ఏం చేస్తూ ఉంటావు? మోటివేషన్ ఇస్తుంటా అంకుల్. బతకడానికి ఏం చేస్తూ ఉంటావు? మోటివేషన్ ఇస్తూ డబ్బులు సంపాదిస్తుంటా అంకుల్. సరే ఇవ్వు. అది మందేయకంటా మంచి మాటలు రావు కదా అంకుల్. అలా సొత్తుడేంటి? అయినా మీరు మిలిటరీ అంట కదా, మిలిటరీ సరికి ఏమైనా ఉందా? ఉంది. అయితే ఇచ్చేయండి. అయితే రేయ్, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. నువ్వెందుకింత ఎదవలా ఉన్నావో వీని చూశాక అర్థమైంది. గొప్ప సావాసం రా. అంకుల్, మీరు నన్నేమని అనండి, మా ఫ్రెండ్షిప్ని మాత్రం శంకించకండి. ఒరే, అర్జెంటుగా ఈ పాపాన్ని బయటికి పంపించి, లేకపోతే నాకు తగిలేలా ఉంది. చీయతవ్వా. నీకు అన్నీ అవసరమా? నన్నే అన్నాడు కదా మీ మామయ్య. మీ మామయ్య ఖచ్చితంగా పాపం తగులుతుంది. ఫస్ట్ కంపౌండ్. ఏంటి శశి ఈ టైంలో వచ్చావు? నాకు అర్థమైంది. అయినా మన ఇద్దరం ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోలేదు కదా. అయినా అదేం పెద్ద మ్యాటర్ కాదులే, నువ్వైతే రా. గుడ్ నైట్ అంకుల్. నీతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళమ్మా. ఇప్పుడు కాల్ చేస్తాడా? ఓపెన్ చేయి. ఏంటి అంకుల్? సరుకు. నా కూతుర్ని ఏదడిగినా నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం నాన్న అనేది. ఫస్ట్ టైం నాకొకరంటే ఇష్టం నాన్న అని చెప్పింది. మీకు కనీసం చెప్పింది అంకుల్, తను నాకు ఇంకా చెప్పలేదు. అదేంట్రా, మీరిద్దరూ లవ్ చేసుకోలేదా? నాకు శశి అంటే ఇష్టమని తనకు చెప్పిన తర్వాత రోజే మీకు చెప్పేసింది అంకుల్.
నాకు శశి అంటే చాలా ఇష్టం అంకుల్. నాకు శశినిచ్చి పెళ్లి చేయండి, చాలా బాగా చూసుకుంటా. మా నాన్న మిలిటరీలో పనిచేసేవాడు. నాకు ఊహ తెలియడం, మా నాన్న చావు కబురు తెలియడం ఒకేసారి జరిగాయి. నేను కూడా మిలిటరీలో జాయిన్ అయ్యాను. నా కూతురు పుట్టింది. అవన్నీ వదిలేసి నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవడం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదనిపించింది. నాకు నీతో ఏం ప్రాబ్లం లేదురా. నువ్వు ఇంటికొచ్చిన మొదటి రోజు ఒక మాట అన్నావురా, జాబ్ ఏం చేస్తానో క్లారిటీ లేదని. అలాంటి వాడి చేతిలో నా కూతుర్ని ఎలా పెట్టాలి? బతుకు విలువ తెలియని వాడితో నా కూతురు ఎలా బతుకుతుందోనన్న భయం నాకుంటుంది కదా.